గోవింద గోవింద. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం, కూర్చో. స్వామి ఏమి? నాదో చిన్న సందేహం. ఈ దేహానికి ఉండే సందేహాలు నాయన. మీరు చెప్పే నీతుల్లో ద్వంద్వార్థాలు ఎక్కువగా వినిపిస్తాయంటారు. ఎందుకు స్వామి? యూ మీన్ డబుల్ మీనింగ్? చూడు నాయన, ఏ విషయమైనా మీరు చెబితే బూతులుగాను, నేను చెబితే నీతులుగాను ఉంటాయి. అందుకని మీ భాషలో చెప్తాను నాయన. ప్రతి బూతు వెనుక ఒక నీతి ఉంటుంది. అలాగే ప్రతి నీతిలో ఒక బూత్ ఉంటుందా స్వామి? చూసావా నాయన, ఆ రెండోది ఎంత బాగా అర్థమైంది నీకు. అందుకే మీకు ఆ భాషలోనే చెప్తాను నాయన. చీకటికి వెలుతుర్లి మధ్యలో ఏమున్నది? నిజానికి అబద్ధం మధ్యలో ఏమున్నది? నిశ్శబ్దానికి శబ్దానికి మధ్యలో ఏమున్నదో ఈ నీతికి బూతుకి మధ్యలో అదే ఉంది నాయన. అర్థమైందా నాయన? ఏంటో స్వామి, వింటుంటే అర్థమైనట్టు, విన్నాక అర్థం కానట్టు, ఆలోచిస్తుంటే అర్థమే లేనట్టు అనిపిస్తుంది. అలా చెప్పగలం కాబట్టే మమ్మల్ని స్వామి అని మిమ్మల్ని ఆసామి అన్నారు. అర్థమైందా నాయన? ఇది మాత్రం అర్థమైంది స్వామి. ఏమర్థమైంది? చెప్పేవాడికి వినేవాడు లోకువా అని. వస్తా స్వామి. తీసుకో. మీరే మాకు అర్ధబలం అంగబలం. మీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మాకు ఏ లోటు ఉండదు నాయనా.